అమెరికాలో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన కుంచ అనుషు మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. మృతదేహం చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. జూన్ 5న అమెరికాలో పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగులు కుంచ అనుషును కాల్చి చంపారు. 2023లో అనుషు అమెరికా వెళ్లాడు. ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వీకెండ్ సమయంలో అదనపు ఆదాయం కోసం పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. పిజ్జా డెలివరీ చేసి తిరిగి వస్తూ ఉండగా అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ సింధు. జూన్ 5వ తేదీన అమెరికాలో పిజ్జా డెలివరీ చేస్తుండగా హైదరాబాద్కి చెందిన యువకుడు కుంచు అనుషు మృతి చెందిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతదేహం ఈరోజు హైదరాబాద్కు ఉదయం 3:30 హైదరాబాద్కి అయితే చేరుకోవడం జరిగింది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున పిలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కుటుంబం మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2023లో ఈ యొక్క ఉన్నత చదువు కోసం, అదేవిధంగా ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన కుంచ అనుషు ఈ విధంగా అంటే వీకెండ్ సమయాల్లో ఈ యొక్క పిజ్జా డెలివరీ బాయ్గా అదనపు ఆదాయం కోసం పనిచేస్తూ ఉండేవాడు. అయితే జూన్ 5వ తేదీన ఒక పిజ్జా డెలివరీ ఆర్డర్ రాగా అక్కడికి వెళ్ళి ఈ యొక్క పిజ్జా డెలివరీ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్టుగా అయితే కుటుంబ సభ్యులకు సమాచారం అందిన నేపథ్యంలో కూడా వారు ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల భవిష్యత్తు కోసం వెళ్ళిన కొడుకు కానరాని రోగాలకు వెళ్ళిపోయాడని చెప్పేసి కుటుంబం మొత్తం కూడా బోరున పిలిపిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం 3:30 ఈ యొక్క కుంచ అనుషు మృతదేహం ఇంటికి చేరుకోవడం అయితే జరిగింది. అయితే మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జూన్ 5వ తేదీన రాత్రి అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో ఎడ్లీ స్ట్రీట్లో రేమండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో ఈ యొక్క పిజ్జా డెలివరీ చేస్తుండగా కావాలనే ఈ యొక్క ఫేక్ ఆర్డర్ పెట్టి ఈ యొక్క నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి మా యొక్క అన్నయ్యని కాల్చి చంపారంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు ఇటీవల కాలంలో మరణించడం కొంత ఆందోళనకరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే కాసేపట్లోనే ఈ యొక్క అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క అనుషు మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపట్లో ఈ యొక్క తిల్మర్గిరి శ్మశాన వాటికలో ఈ యొక్క అనుషుకు సంబంధించిన అంత్యక్రియలు జరుగుతాయని కూడా సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.